అస్సలం అయికం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం. రాయలసీమ అంతర్జాతీయ విమానాశ్రయ సాధన సమితి అనేది 2 ఏళ్ల క్రితం స్థాపించబడడం జరిగింది. మీకు అందరికీ తెలుసు ఎటువంటి సందర్భాల్లో అది ఆవిర్భవించింది అని చెప్పేసి. కరోనా సమయంలో చాలా కష్టాలు పడ్డారు. ఇక్కడ నుంచి చెన్నైకి వెళ్ళడము, లేదా బాంబేకి వెళ్ళడం, లేదా ఢిల్లీకి వెళ్ళడం, అక్కడి నుంచి మన సొంత ఊర్లకు వెళ్ళాలంటే ఎన్నో కష్టాలు పడి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో ఆవిర్భవించిందే ఈ రాయలసీమ అంతర్జాతీయ విమానాశ్రయ సాధన సమితి అండి. ఎందుకంటే రాయలసీమ ప్రాంత వాసులకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండి కూడా అక్కడ ఫ్లైట్స్ దిగడం లేదు. ఈ అంశం మీద చాలా రకాలుగా మేము చాలా ప్రయత్నాలు చేశాము. మా వంతు కృషిగా క్రియేటివ్ మాస్ రేడియో ఛానల్ ద్వారా, అలాగే మా స్నేహితుల ద్వారా అంతా ఒక టీమ్గా ఏర్పడి ఈ రాయలసీమ అంతర్జాతీయ సాధన సమితి అనేది ఏర్పాటు చేసి 1,00,000 సంతకాల సేకరణ కానివ్వండి, తర్వాత బైక్ ర్యాలీ కానివ్వండి, అలాగే కలెక్టర్ ముట్టడి కానివ్వండి, కోవిడ్కి వచ్చేటువంటి ముఖ్య పెద్దలు ఎవరైతే ఉంటారో పాలిటిక్స్కి చెందిన వారు అందరికీ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ తిరిగాము. ఇప్పటి వరకు కూడా అందరూ అదిగదిగో వస్తోందని ఇదిగిదిగో తెస్తామని అంటూనే ఉన్నారు సారులు, అనేక సారులు. కానీ ఇవన్నీ గాలి మాటలే. ఫిబ్రవరిలో కూడా ఓపెన్ అని చెప్పారు ఎయిర్పోర్టు. ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి అయిపోయింది, మార్చి ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎక్కడా కూడా దాని ప్రస్తావన లేదు. ఓకే, ఇవన్నీ పక్కన పెడితే మాకు అత్యంత ఆప్తుడు, మాకు తెలిసినటువంటి వ్యక్తి, చాలా మంచి మనిషి మా వెంకట్ సార్ గారు తెలుగుదేశం పార్టీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారని తెలుసుకొని చాలా సంతోషం వేసింది. మా యొక్క రాయలసీమ అంతర్జాతీయ విమానాశ్రయ సాధన సమితి తరపు నుంచి సార్ మీకు ఒక చిన్న వినతి పత్రం ఇస్తున్నాము. అదేంటంటే, ఈ రేణిగుంటకు కాని పక్షంలో, అంటే చాలా ఏళ్ల నుంచి రేణిగుంటకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు, కానీ అది రావట్లేదు. మాకు డౌట్ అది ఇంకా రాదేమో అని. అందుకే మీ ద్వారా మీరు మా యొక్క గల్ఫ్ కార్మికుల ఆందోళనను, ఆ యొక్క బాధను మీరు తీసుకెళ్ళి మన ఎవరైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఉన్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రేణిగుంటకు కాని పక్షంలో కడపకైనా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగేలాగా మీరు మీ వంతు కృషి చేయాలని చెప్పేసి విన్నవించుకుంటూ మీకు ఈ వినతి పత్రం ఇస్తున్నాము. మీకు చాలా ధన్యవాదాలు సార్. మా యొక్క గళాన్ని మీరు తప్పకుండా అక్కడ వినిపిస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియోని చూస్తున్న ప్రేక్షకులందరికీ ఒక చిన్న విన్నపం, మీరు ప్రతి ఒక్కరికి రాయలసీమలో చేరేలాగా, ఆంధ్రప్రదేశ్ మొత్తం చేరేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం, సలాం అలైకుం. ముఖ్యంగా ఈరోజు రాయలసీమ అంతర్జాతీయ విమానాశ్రయ సాధన సమితి ఈ విన్నపాన్ని నాకు ఇవ్వడం జరిగింది. ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ జీసీసీ కౌన్సిల్ మెంబర్గా ఈ వినతిని నేను స్వీకరిస్తూ, ముఖ్యంగా ఏదైతే విమానాశ్రయానికి సంబంధించి ఒక చిన్న రాష్ట్రం అయినటువంటి కేరళలో కూడా 3 అంతర్జాతీయ విమానాశ్రయాలు కొన్ని దశాబ్దాల క్రితమే వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే విశాఖపట్నం కానీ, విజయవాడ కానీ అంతర్జాతీయ ఇంకా అంత ఎక్కువగా ప్రాముఖ్యత చెందలేకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత విమాన సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి తప్పనిసరిగా అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి ఉండాలి. దానికి మా యొక్క పూర్తి సంఘీభావం, మా మద్దతు మీకు ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏదైతే 2014-19 తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కేంద్ర శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారు రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయంగా చేయాలనేటటువంటి ఎంతో కృషి చేసి అక్కడ ఇమిగ్రేషన్ ప్రాసెస్ కానీ, ఏర్పాట్లు కానీ పూర్తి చేయడం మనందరికీ తెలిసింది. కానీ కొన్ని కారణాల వలన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఆ రోజున ప్రత్యేక హోదా గురించి కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి పోరాటం చేయటం, ఆ తర్వాత అధికారం కోల్పోవడం మనందరికీ తెలుసు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వెనుకంజ వేయదు. ముఖ్యంగా ఏదైతే మన చెన్నై నుంచి రావాలంటే దురదృష్టవశాత్తు కొంతమంది యాక్సిడెంట్లతో చనిపోయిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి అవకాశాలు కానీ ఇంకొకటి కానీ అందిపుచ్చుకోవడానికి ఈ రోజున ప్రపంచం కుగ్రామం అవుతున్న సందర్భంలో చాలా మంది విదేశాలకు వెళ్ళి వస్తున్న సందర్భంలో ఈ రోజున రాయలసీమలో ప్రత్యేకంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాలి. కాబట్టి దానికోసం మా పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేసుకుంటూ, ఒక పక్కన చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళ ఇన్కమ్, ఆ ఎయిర్పోర్ట్ వాళ్ళకి ఇన్కమ్ తగ్గిపోద్దనే ఒక ఆలోచన కావచ్చు. రెండోది, అక్కడ అతి సున్నితమైనటువంటి తిరుమల ప్రాంతం ఉండటం వలన అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ విషయానికి సంబంధించి కొన్ని
విషయాల మీద కూలంకషంగా చర్చించడానికి ఏవియేషన్ వీళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి కొంతవరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. కానీ వీటన్నిటికీ సంబంధించి ఒక సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి నివేదికను ఏర్పాటు చేసుకుని దీని మీద కనీసం మన యొక్క నినాదాన్ని ఈ రకంగానే మీరు ఏదైతే గత 2 సంవత్సరాలుగా మీరు చేస్తున్నారో అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేశారు. అదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏదైతే మీ యొక్క పోరాట పటిముందో మీ ఏదైతే సాధన సమితి ఉందో ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అలాగే జనసేన వీళ్ళు అధికారంలోకి వస్తే నా వంతు బాధ్యతగా చేస్తానని, అధికారంలో ఉన్నా లేకపోయినా చేస్తానని, ఒకవేళ అవసరమైతే నాకున్నటువంటి వ్యక్తిగత పరిచయాలతో వీలైనంత త్వరలో ఢిల్లీ వెళ్ళి కూడా అప్పుడు అంటే జూన్ జూలై తర్వాత తప్పనిసరిగా నేను కేంద్ర శాఖ మంత్రి ఎవరుంటే అప్పుడు ఆ వ్యక్తిని కూడా కలవడానికి నాకున్న వ్యక్తిగత పరిచయాలని ఉపయోగించుకుని నేను కలిసి మీకు వీలైనంత త్వరగా ఈ ఎయిర్పోర్ట్ వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తానని, అలాగే రేణిగుంట కాకపోతే ఒకవేళ కడప చేయొచ్చు అనే ఆలోచన ఏదైతే ఉందో అది బహుశా అది కష్టసాధ్యమైంది. ఎందుకంటే ఆల్రెడీ రేణిగుంటలో ఇప్పటికే కూడా ఇమిగ్రేషన్ ప్రాసెస్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయింది. బహుశా మీకు దాని మీద అవగాహన ఉంటే సంతోషం. కాబట్టి అక్కడి నుంచి రేణిగుంట నుంచి కడప తీసుకెళ్లేటటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ తిరుమల అనేది ఒక సున్నితమైన ప్రాంతం కాబట్టి అది ఇవ్వలేను అనుకున్నప్పుడు కడప తీసుకెళ్లే విషయాన్ని కూడా పరిశీలించుకుని ఏదైతే మీరు ఈ వినతి పత్రం ఇచ్చారో దీని మీద తప్పనిసరిగా మా యొక్క నినాదం ఉంటుంది. తప్పనిసరిగా దీని మీద నేను కూడా మీ సాధన సమితిలో ఒక కార్యవర్గ సభ్యుడిగానే భావిస్తూ మీ సోదరుడిగానే భావిస్తూ మీకు ఎప్పుడు కూడా నా యొక్క నైతిక మద్దతు మీకు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది వీలైనంత త్వరలో మనం సాధిద్దాం. అందరికీ ధన్యవాదాలు.